గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నా ప్రశ్న మీ సమాధానం గురించి మాట్లాడుతున్నాను. ప్రతిరోజు మీకు ఒక ప్రశ్న వేస్తున్నప్పుడు మీ సమాధానం నాకు ఫోన్ల ద్వారా కానీ, మెసేజ్ల ద్వారా కానీ, వాట్సాప్ల ద్వారా కానీ, ఫేస్బుక్ ద్వారా కానీ, ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ ఇస్తున్నారు. ఇట్స్ వెరీ గుడ్. చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. క్వశ్చన్స్లో కూడా ఆన్సర్స్ క్లారిఫై చేసుకుంటున్నారు. దే ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. ఓకే, నౌ ద ఫస్ట్ క్వశ్చన్, టుడేస్ క్వశ్చన్ మీకు డైనోసార్స్ తెలిసి ఈ డైనోసార్స్ అండ్ ఎవ్రీథింగ్ మనకు ఒకప్పుడు 100 millions, మేబీ 1 million, మేబీ 2 millions ఎప్పుడు ఉందో మనకు తెలియదు. అప్పట్లో మీరు అన్నట్టు, మనం అనుకున్నట్టు టోటల్గా ఎర్త్ మీద ఫారెస్ట్, వాటర్ తప్ప ఇంకేం ఉండేది కాదేమో. చిన్న చిన్న జంతువులు, చిన్న చిన్న ఎనిమల్స్, ఇవన్నీ కూడా చాలా ఉంటుంది. కాబట్టి పెద్ద పెద్ద జంతువులు కూడా ఉండొచ్చు. దాన్ని చూసుకున్నారు. డైనోసార్స్ మరి పెద్ద పెద్దవి ఉన్నాయి. కానీ అది అంతరించిపోయింది. ఇట్స్ గాయం. ఎందువల్లంటే సర్వైవల్ కొన్నే అవుతుంటుంది. సటన్ పీరియడ్కి మాత్రం కొన్ని సర్వైవల్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాం. కానీ అది బతకలేక, దాని రీప్రొడక్షన్ లేక పోయి ఉంటుంది అని మనం అనుకుంటున్నాం యాజ్ పర్ సైన్స్. నెక్స్ట్ తర్వాత అటు ఇటు చేసి లైఫ్ హ్యూమన్ బీయింగ్స్ లాగా వచ్చేసాం. హ్యూమన్ బీయింగ్స్ అందరం హ్యాపీగా ఉన్నాం. మనం కూడా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నాము, లేదా లక్షల సంవత్సరాలు ఉన్నాము, మనకు తెలియదు. బట్ వీఆర్ సేఫ్. మనం అంతరించేది లేదు. ఎందువల్లంటే వీ హ్యావ్ ఏ వెరీ గుడ్ రీప్రొడక్షన్ సిస్టమ్. అందువల్ల మనం అంతరించేదానికి ఛాన్స్ లేదు. యూఆర్ ఎర్నింగ్ అండ్ రీప్రొడక్టింగ్ అండ్ ఎంజాయింగ్ అండ్ డైయింగ్. సో లెఫ్ట్ ఓవర్ మాత్రం మల్టిపుల్లో ఉంటున్నారు. కాబట్టి వరి కావాల్సిన పడలేదు. రేషియో కూడా ఒక 10 members పైకి వెళ్తే ఒక 20 members కిందకి చేసిపోయి ఉంటారు. 10 members. అందువల్ల డబుల్ మల్టిపుల్ ఉంటుంది. రైట్, ఇట్ ఈస్ ఎ సన్ డివిజన్. రైట్, అర్థమైంది కదా. సో కొన్ని జీవులు మాత్రం కొన్ని అంతరించిపోతూ ఉంటుంది. లైఫ్ స్పాన్ చాలా తక్కువ ఉంటుంది. కానీ కొన్ని మాత్రం ఆల్మోస్ట్ దట్ ఎరా ఈజ్ డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నానంటే, మహాభారతంలో వాలి సుగ్రీవు లాంటివి ఉన్నారా? భాగవతంలో వాలి సుగ్రీవులు ఉన్నారా? రామాయణంలో వాలి సుగ్రీవులు ఉన్నారు. రామాయణం ముందు జరిగింది, మహాభారతం తర్వాత జరిగింది, లేదా మహాభారతం ముందు జరిగింది, రామాయణం తర్వాత. ప్రతి భాగవతం, రామాయణం, మహాభారతంలో ఒక హీరో, ఒక హీరోయిన్, ఒక విలన్, ఒక ఫైట్, ఒక కింగ్డమ్, 5 factors ఉంటుంది. ప్రజెంట్ సినిమా లాగా 5 factors కంప్లీట్. ఎనీథింగ్ ఏదైనా తీసుకుని 5 factors లేకుండా ఏ పురాణం కానీ, ఏ థియరీ కానీ లేదు. దట్ 5 factors ఈజ్ హీరో, హీరోయిన్, విలన్, కింగ్డమ్, 1 fight, 1 war. వార్లో జయించడం ఒకటి, విలన్ని చంపడం ఒకటి, నెక్స్ట్ కింగ్డమ్ సంపాదించుకోవడం ఒకటి, నెక్స్ట్ ఒక హీరో, ఒక హీరోయిన్ ఉంటుంది. అది నార్మల్గా ప్రతి ఎపిసోడ్లో, ప్రతి థియరీలో, ప్రతి ఎపిక్లో ఏదైనా ఉంటుంది. ప్రజెంట్ సినిమాలాగా అనుకుందాం మనం. రైట్, ఓకే. నౌ ద క్వశ్చన్ ఈజ్, వాలి సుగ్రీవులు, హనుమంతుడు అంటే మనకు కోతి ఆకారంలో ఉన్న మనుషులు. వాళ్ళు ఒకప్పుడు ఉన్నారు అనేదానికి మనకు పురాణాల్లో రాస్తుంది. ఆ స్పాన్ కూడా ఆ పురాణానికి ఉంది. దాని బిఫోర్లో వాళ్ళ గురించి లేదు. ఆ టైపు ఆకారం ఉన్న మనుషులు లేరు. దాని బిఫోర్ కూడా, దాని తర్వాత కూడా లేరు. దానికి మాత్రమే పరిమితం అయింది వానర రూపము. సో ఈ వానర రూపము అనేది తర్వాత ఎందుకు అంతరించిపోయింది? దాని ముందు ఎందుకు లేదు? అంతరించిపోయింది అంటే దాని ముందు ఉండాలి.
కానీ బట్ లేదు, ఇట్స్ నాట్ టోల్డ్. అవునా లేదు? వై? మనకు తెలుస్తూ ఉంటుంది రామాయణం తర్వాత మహాభారతం అని చెప్పి. మహాభారతంలో ఎవరో వానరు నెక్స్ట్ జాంబవంతుడు కనిపించినట్టు మనకు చెప్పారు, ఉన్నట్టు అని చెప్పి మనకు చెప్పారు. బట్ ఇట్ ఈస్ నాట్ దేర్. సో అంతరించిపోవడం హ్యూమన్ స్పెసీస్ కానీ వానర స్పెసీస్ కానీ ఎనీ స్పెసీస్ కానీ అంతరించిపోవడం అంటే దాని బిఫోర్ కంపల్సరీగా ఉండాలి స్టార్టింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ లేదు, ఎండింగ్ పాయింట్ ఉందో లేదో మీరు చెప్పాలి. ద క్వశ్చన్, వానర రూపము, వానర స్పెసీ. హనుమంతుడు కానీ వాలి, సుగ్రీవుడు వీళ్ళు దండయాత్ర చేశారు. దాని తర్వాత శ్రీలంక దగ్గరికి వెళ్ళి రామాయణంలో మొత్తం అన్ని చేసుకున్నారు. ఈ యొక్క స్పెసీస్, ఈ యొక్క అవతారాలు, ఈ యొక్క హ్యూమన్ బీయింగ్ యొక్క ఆకారాలు ఎందుకు అంతరించిపోయింది, ఎందుకు లేదు, అంతకు మునుపు ఎందుకు లేదు? దట్స్ ఆల్ ద క్వశ్చన్. క్లియర్గా ఆన్సర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.